ఎరా అంతా బాగుందా? అంతా కామ్గానే జరుగుతుంది. సరే జాగ్రత్త చూసుకో. ముకుందరావు సన్ ఆఫ్ రామకృష్ణ 448. అక్కడికి వెళ్ళండి. అమ్మా గుర్రం గుర్రం మర్చిపోకో. మీ పేరు? షకీలా. వాయిస్ మార్చు. గుర్రం గుర్రం. बहन जी टायरिए क्या चाहिए? आपका सूरत देखना बोल के सोमला चाह रहे। मुझे शर्म आती है. क्या शर्म आती है? आपका सूरत पे प्यार आते देखते ही 3 दिन तक पुकार आते. ఒరేయ్ దొంగొట్టేయడానికి వచ్చాడు రీడు. లేపేండ్రా. యారా ఎంతమంది వస్తారా? కె శంకర్ సన్ ఆఫ్ సోమయ్య. ఓకే ఓకే సార్. ఇతను అసలు క్యాండిడేట్ కాదు సార్. అతనే అసలైన క్యాండిడేట్. మీరు దగ్గర ఉండి దొంగోట్లో ఇస్తున్నారు. ఎరా అంతా బాగుందా? ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు బాగున్నారా? అంటే అదే ఇప్పుడు దాకా ఒక దొంగోడు కూడా అయినా కూడా చూసాం. నాగా చాలా థ్యాంక్స్. అంతా బాగా జరుగుతుంది. నాగా లోపల గొడవ జరుగుతుంది. దొంగోట్లో ఇస్తున్నారు. పదండి. పోలీసులకు ఫోన్ చేయి. పోనండి సార్. పొట్టాడు ఆడేం చేస్తాడు? ఆడు పొట్టాడేంట్రా బుల్డోజర్ ఎరగదీస్తాడు. చెయ్యి. నాగా వస్తున్నాడు. ఏమైంది? నాగా దొంగొట్టేస్తున్నారు. మర్యాదకి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎవరు నువ్వు? శివాజీనగర్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో 7వ రౌండ్ పూర్తయ్యేసరికి అధికార పార్టీ అభ్యర్థి శ్రీ హరిబాబు గారి కంటే ప్రతిపక్షం బలపరిచిన ఇండిపెండెంట్ అభ్యర్థిని కుమారి మందారం 3768 ఓట్ల ఆధిక్యతతో ఉన్నారు. ఇప్పుడే అందిన వార్త. శివాజీనగర్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో ఆఖరి రౌండ్ పూర్తయ్యేసరికి అధికార పార్టీ అభ్యర్థి శ్రీ హరిబాబు ప్రతిపక్షం బలపరిచిన ఇండిపెండెంట్ అభ్యర్థిని కుమారి మందారంపై 9 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. గవర్నమెంట్ పడగొట్టైనా సరే, ఎలక్షన్ పెట్టించైనా సరే నన్ను మంత్రిని చేయాల్సిందే. మందారం ఎండ కాశీ గారా ఏంటి? ఇలాంటి అమ్మాయిలు గదుల్లోకి పనికి వస్తారు కానీ గవర్నమెంట్ లోకి పనికిరారండి. ఆ సంగతి ఆ పిల్ల నామినేషన్ నీకు ముందే తెలుసు. మరి డబ్బులు ఎందుకు తీసుకున్నారా? ఆడి ఖర్చు నాకు జమా. మీరు ఇంత ఉంటారనుకున్నారు కానీ ఇంత ఉన్నారండి. చాలా లేట్ గా తెలుసుకున్నాం. దోలదేరిందా? సార్. ఎవరు మీరు? ఏం కావాలి? నా పేరు కృష్ణమూర్తి. కోర్టులో బంట్రోతుని. మా అబ్బాయిని అరెస్ట్ చేశారని తెలిసి వచ్చాను. మీ అబ్బాయి పేరేంటి? రాజు. రాజా? ఆ పేరున్న వ్యక్తిని ఎవరిని మేము అరెస్ట్ చేయలేదే.
లా కాలేజ్ స్టూడెంట్ నాగరాజు ఏదో ఎలక్షన్ గొడవల్లో అరెస్ట్ చేశారట. నాగరాజా? అవును. మీరు నాగరాజ్ తండ్రి గారా? అవును. సార్ కూర్చోండి సార్. ఏం తీసుకుంటారు? కానిస్టేబుల్ కూల్ డ్రింక్ తీసుకురా. మీరు కూర్చోండి సార్. అవన్నీ అక్కర్లేదండి, మా వాడిని విడిపించగలదామని వచ్చాను. మీరు చాలా అదృష్టవంతులు సార్. నాగాని సీఎం గారి విడిపించి తీసుకెళ్లారు. ఫ్యూచర్ లో మీ వాడు రాజకీయ నాయకుడు అయినా అవ్వచ్చు. నేను నా కొడుకు లాయర్ కావాలని కోరుకుంటున్నాను సార్. ఈ రాజకీయాలు మాకు అక్కర్లేదు. వస్తాను సార్. ఎవరా ఇతను? పిచ్చోట్లా ఉన్నాడు. ఒక్కొక్కరు సీఎం గారి అపాయింట్మెంట్ దొరక చేస్తుంటే రాజకీయాలు వద్దంటాడు. ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు. కంగ్రాచులేషన్స్ సార్. ఇదంతా మీ ఆశీర్వాదం. ముఖ్యమంత్రి గారు. చచ్చి చెడి 9 ఓటలతో బయటపడ్డాం. నీ రాజకీయం నాకు తెలియదనుకోకు. ప్రతిపక్ష నాయకుడికి డబ్బిచ్చి వాళ్ళ పార్టీ తరఫున అభ్యర్థిని నిలబెట్టకుండా మందారానికి సపోర్ట్ చేయించాం. రిగ్గింగ్ చేయించి మందారాన్ని గెలిపించాలని చూశాం. ఆ స్టూడెంట్ లీడర్ నాగరాజ్ గనక లేకపోతే మన పార్టీ తప్పకుండా ఓడిపోయి ఉండేది. పార్టీలో పొజిషన్లో ఉన్న నువ్వు ఇలా చేశావు. దిస్ ఇస్ లాస్ట్ వార్నింగ్ ఫర్ యూ. రండి సార్. నాగా. నమస్కారం సార్. వెల్డన్, వెల్డన్ మై బాయ్, వెల్డన్. 1,000,000 తుపాకుల కంటే ఒక మిసైల్ గొప్పది. నీలాంటి వాళ్ళు మన పార్టీకి ఎంతో అవసరం. మన పార్టీ యూత్ విభాగానికి నిన్ను నాయకుణ్ణి చేస్తుంది. నేను లాయర్ అవ్వాలి నాన్న అని చెప్పాడు అన్నావు కదా, ఇంకెందుకు బాధపడతావు? అది కాదురా సుబ్బు. కాఫీ తీసుకో. ఎందుకు మావయ్య అంత వర్రీ అవుతున్నారు? తనేమన్నా సిగరెట్స్ తాగి క్యాన్సర్ తెచ్చుకున్నాడా, లేకపోతే మందు తాగి లివర్ చెడగొట్టుకున్నాడా? స్టేట్ యూత్ లీడర్ అయ్యాడు అంతేగా. ఎన్ని లక్షల మందికి నాయకుడు అయ్యాడో తెలుసా? మీ రోజుల్లో 400 సంపాదించే ఉద్యోగస్తుడు దొరికితే చాలనుకునేవారు ఆడపిల్లలు. కానీ ఇప్పుడు అలా కాదు. స్టేట్ లో స్టేటస్ ఉన్నవాడు కావాలనుకుంటున్నారు. ఇండైరెక్ట్ గా తన మనసులో మాట చెప్పేసింది. ఇంకేంట్రా, తీసుకో. ఆ పిఏ ఇంకా రాలేదేంటండి? ఆయన వచ్చేది ఎప్పుడు? ఐడియా ఇచ్చేది ఎప్పుడు? ఏ గవర్నమెంట్ కూల్చేది ఎప్పుడు? కంపు కొట్టేస్తుందండి. నమస్తే. కూర్చో. ఏంటి ఆవిడ సీరియస్ గా ఉన్నారు? మళ్ళీ ఎన్నికలు పెడితేనే తప్ప ఆవిడకి అన్నిటికీ ఆనకట్ట కట్టలేం. ఎన్నికలు పెట్టాలంటేనేమో గెలిచిన మటర్ చేయాలి. ఆ ఖర్చు ఎక్కువ అవుద్ది. నేను నైట్ లెవెల్ ఒక ఐడియా చెప్పనా? గట్టిగా అనమాట అంటే ఇండియన్ల ఐడియాల సర్వీస్ అనుకునే డేంజర్ ఉందా? అసమ్మతి ప్రతిపక్షం చేయి కలిపాక అధికారానికి చిచ్చు పెట్టడం ఎంతసేపు అండి? కోస్తాలో అతివృష్టి, తెలంగాణలో అనావృష్టి, రాయలసీమలో రక్తపాతం. ఏ పాయింట్ మీదైనా అల్లరి చేయొచ్చు. ఎర్రగా తీసావయ్యా, దొరికింది కరువు. కరువు దొరకడం ఏంటండి బాబు? కరువు అని అరువు 23 జిల్లాల్లో రైతుల చేత కరువు దాడులు చేయిస్తాం. లాండ్ ఆర్డర్ షేక్ అయిపోద్ది. ఇది చాలు. నిజంగానే కరువు దాడులు చేస్తారా? మందారం సీటు మీద ఒట్టు. ప్లేట్ మార్చారేంటి? అప్పుడు అలా అన్నారు మరి. ఇప్పుడు మనకు అవసరం ఎందుకు? సొమ్ముదాంది కదా, ఫ్రీగా మనకు పబ్లిసిటీ. షేక్ అండి ఇవ్వండి. రాజకీయాల్లో హ్యాండ్లు ఇస్తారు తప్ప షేక్ హ్యాండ్లు ఇవ్వరు. తోలు తీరిందా? ఫుల్లుగా. ఎవరయ్యా మీరు? బల్లని తీయండి, వెళ్ళండి. నమస్కారం. మీ సమస్య ఏమిటి? నీళ్లు లేక మా పొలాలన్నీ ఎండిపోతున్నాయి. తిండి లేక మా భార్య బిడ్డలు మలమలా మాడిపోతున్నారు బాబు. మీరు కనుక నిరూపించకపోతే మేము ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది బాబు. ఈ విషయం గురించి పక్క రాష్ట్రంతో మాట్లాడుతున్నాను, కానీ వాళ్ళ దగ్గర నుంచి సరైన సమాధానం లేదు. నేను వెంటనే కేంద్రంతో మాట్లాడి ఈ సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తాను. తప్పకుండా మీకు నీళ్లు వచ్చేటట్టు చేస్తాను. అట్టకే బాబు, దండాలే. సార్, పిఎం గారు లైన్లో ఉన్నారు. నమస్కార్ సార్. Sir, I have already sent the detailed report on the drought situation in my state, sir. Sir, please do consider the situation very bad here, sir. Sir, please try to understand. Okay, sir. ఏమంటున్నారు సార్? కేంద్రంలో నిధులు లేవంటున్నారు.
ఆ కాశయ్య ఆల్రెడీ రైతులను రెచ్చగొట్టాడు. మనం ఏదో ఒకటి చెయ్యకపోతే పరిస్థితి తారుమారవుతుంది. నమస్కారం సార్. ఆ, పిలిపించారట? అవును, నేను రైతుల కోసం నిరాహార దీక్ష చేయబోతున్నాను. నిరాహార దీక్ష చేస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రావచ్చు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎప్పుడు యూత్ వల్లే వస్తుంది. వాళ్ళు రెచ్చిపోతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ రెచ్చిపోతారు. అయితే ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను సార్. నువ్వే కాదు, మన స్టేట్లో ఉన్న విద్యార్థి నాయకులందరికీ తెలియజేయి. ఈ నిరాహార దీక్ష శాంతియుతంగా జరగాలి. ఓకే సార్. సార్, ఇన్ని రోజులైనా సెంటర్ నుంచి ఏ రెస్పాన్స్ లేదు. మీరు సరేనంటే మన వాళ్ళని ఢిల్లీ పంపుతాను. పద భోంచేద్దు గాని. నాకు ఆకలిగా లేదమ్మా. అదేంట్రా, అసలేమైందిరా నీకు? ఎందుకు ఆకలిగా లేదు? చూడండి, వీడు భోంచేసి 3 రోజులు అవుతుంది. తినమంటే ఏం తినట్లేదు. ముఖ్యమంత్రి గారు భోంచేసి 3 రోజులైందమ్మా. అంటే ఆయన కోసం పస్తులుంటావా? మనకి తిండి పెట్టే రైతులే పస్తులు ఉన్నప్పుడు నేనెలా తినగలను నాన్న? రే, నువ్వు ఇలా నిరాహార దీక్షలు ధర్నాలు అంటూ రాజకీయ నాయకులు వెంట తిరగడానికి కాదురా నిన్నెంత కష్టపడి చదివించింది. రే, అసలు రాజకీయం గురించి నీకేం తెలుసురా? రాజకీయ నాయకులు నిన్ను జలగలా వాడుకుని వదిలేస్తారా? మా నాన్న నన్ను చదివించలేకపోయాడు. అందుకే నేను జీవితాంతం బంట్రుతుగానే మిగిలిపోయాను. నువ్వు నాలా కాకూడదనేరా ఈ తాపత్రయం. రే, నా మాట వినరా. వద్దురా, మనకి రాజకీయాలు వద్దురా. అందరూ మీలాగే రాజకీయాలు వద్దనుకుంటే ప్రజలకు మంచిగా జరుగుతుంది నాన్న. ప్రజలకు మంచి జరగాలనేగా మీరు నన్ను లా చదివించారు. మంచి ఎక్కడుండి చేస్తే ఏంటి నాన్న? చూడండి నాన్న, దయచేసి ఈ విషయంలో నన్ను వదిలేయండి ప్లీజ్. నేనేది మొదలు పెట్టను, మొదలు పెడితే అది సాధించే వరకు వదిలిపెట్టను.